డబీర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని చంచల్గూడ ప్రాంతంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఖురాన్ పఠనం పూర్తి చేసుకున్నానని ఆనందంగా జ్యూస్ పంచుతున్నానని చెప్పిన ఓ యువకుడు పలు దుకాణాలు వీధుల్లో తిరిగి జ్యూస్ పంపిణీ చేశారు. కొందరు ఈ జ్యూస్ తాగి గాఢ నిద్రలోకి జారుకున్నారు. దాదాపు 12 గంటల తర్వాత నిద్రలేచి అయోమయానికి గురయ్యారు. ప్రస్తుతం బాధితులందరి పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై డబీర్పురా పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పాతబస్తీ డబీర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని చంచల్గూడ ప్రాంతంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ఖురాన్ పఠనం పూర్తి చేసుకున్నానని ఆనందంగా జ్యూస్ పంచుతున్నానని చెప్పిన ఓ యువకుడు పలు దుకాణాలు వీధుల్లో తిరిగి జ్యూస్ పంపిణీ చేశారు. కొందరి జ్యూస్ తాగి గాఢ నిద్రలోకి జారుకున్నారు. దాదాపు 12 గంటల తర్వాత నిద్రలేచి అయోమయానికి గురయ్యారు. ప్రస్తుతం బాధితులందరి పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై డబీర్పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, ఈ యువకుడు ఇలా చేయడానికి కారణాలేంటి? ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? శివాని, మొత్తం తొలగా చూసుకుంటే పాతబస్తీ డబీర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోన చెంచల్గూడ ప్రాంతంలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అయితే ఖురాన్ పఠనం పూర్తి చేసుకుని మొత్తం తొలగా ఆనందంగా జ్యూస్ పంపిణీ చేస్తున్నానని ఒక యువకుడు చెప్పడం చేత అందరూ కూడా నమ్మారు. ఎందుకంటే వీళ్ళు అయితే ప్రతి శుక్రవారం నమాజ్ చేసిన తర్వాత కూడా స్వీట్లు పంచేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఖురాన్ పఠనం మొత్తం తొలగా కూడా కంప్లీట్ చేసిన తర్వాత కూడా స్వీట్ పదార్థాలను పంచుతూ ఉంటారు, ఆనందం కోసం పంచుతూ ఉంటారు. కాబట్టి దాన్ని నమ్మినటువంటి వాళ్ళు మొత్తం తొలగా ఈ యువకుడు ఏదైతే ఆ యొక్క మాస్టర్ ప్లాన్ వేశాడని తెలుస్తుంది. అయితే ఆ ఖురాన్ పఠనం కంప్లీట్ చేసుకొని వస్తున్నానని చెప్పేసి అందరికీ జ్యూస్ పంచడం జరిగింది. వీధిలోతో పాటు అక్కడ ఉన్నటువంటి షాప్ లో ఏదైతే ఉంటాయో షాపులలో కూడా అయితే జ్యూస్ పంపిణీ చేశాడు. కొందరు ఈ జ్యూస్ తీసుకున్న తర్వాత అయితే ఈ జ్యూస్ తాగడం కూడా జరిగింది. అయితే ఎవరికీ కూడా అనుమానం రాకుండా ఈ జ్యూస్ తాగిన వారందరూ టోటల్ గా దీనికి సంబంధించి 12 గంటల వరకు మొత్తం కూడా గాఢ నిద్రలోకి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అయోమయానికి కూడా గురయ్యారు. ప్రస్తుతం బాధితులందరి పరిస్థితి నిలకడనే ఉందని పోలీసులు చెప్తున్నారు. కానీ ఈ సంఘటన పైన డబీర్పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఆ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు అనే కోణం లోపల దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఒక కదలికలు సీసీ ఫుటేజ్ లో అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి. అదే ఈ వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ జ్యూస్ ప్యాకెట్లు ఎక్కడి నుంచి తీసుకొని రావడం జరిగింది, ఏ విధంగా వీటిని తయారు చేసిన ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు అనే కోణం లోపల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆ యొక్క జ్యూస్ లో కలిసిన మత్తు పదార్థాలు ఏ విధమైన మత్తు పదార్థాలు ఉన్నాయి, అవి ఎంతవరకు హానికరమైన మత్తు పదార్థాలు అనే కోణం లోపల కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విధంగా కాలనీ వాసులు మొత్తం కాలనీలో షాపులలో ఈ విధంగా పంచడానికి కారణం ఏమై ఉంటుంది అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ యొక్క డబీర్పుర ప్రాంతంలోనే ఈ వ్యక్తి వీటిని పంచడం జరిగిందా, ఇంకే ఇతర ప్రాంతాల్లో కూడా పంచడం జరిగిందా, మెయిన్ కారణం దేని కొరకు ఈ యొక్క ఉద్దేశం ఏంది అనే కోణం లోపల కూడా చూస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం అయితే ఆ యొక్క జ్యూస్ తాగిన వాళ్ళందరూ పరిస్థితి మొత్తం నిలకడగా ఉంది అంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. కాబట్టి వారందరూ కూడా కొంతమంది హాస్పిటల్లో చికిత్స కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ పరీక్షలు కూడా చేశారు, వాళ్ళకు ఆ వైద్య పరీక్షలు కూడా చేశారు. దాంట్లో కలిసినటువంటి మత్తు పదార్థాలు ఏ విధమైన హానికరమైన పదార్థాలు ఉన్నాయనే కోణం లోపల కూడా పోలీసులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి దాని రిపోర్ట్స్ రావడం ఇంకా కాస్త ఆలస్యమయ్యే విధంగా చూస్తుంది. కాబట్టి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇది ఏ విధంగా ఎంత మేరకు అయితే హానికరమైన పదార్థాలు దీంట్లో కలిశాయి అనే కోణం లోపల కూడా పోలీసులు అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రవీణ్, ఓన్లీ అంటే ముస్లిమ్స్ వాళ్ళకే ఇచ్చారా లేదా తెలుగు వాళ్ళకి కూడా ఇచ్చే ఛాన్స్ ఏదైనా ఉందా? ఇచ్చారా? ఎస్, డబీర్పురా ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళు మొత్తం తొలగా కూడా ఆ ముస్లిం సోదరులే ఉంటారు. కాబట్టి వాళ్ళ షాప్స్ ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఆ కాలనీ లోపల ఉండేటటువంటి ఆయన ఏదైతే ఖురాన్ పఠనం చదివేసి హ్యాపీగా పంచుతున్నాననే కోణం లోపల ఆ కాలనీ లోపల ఉండేటటువంటి అన్ని షాపులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అయితే కొన్ని ఇండ్లు కూడా అయితే సప్లై చేసినట్టుగా తెలుస్తుంది, పంపినట్టుగా తెలుస్తుంది. విజువల్ లో కూడా మనకు సీసీ ఫుటేజ్ విజువల్ లో క్లియర్ గా కనిపిస్తుంది. షాపులలోకి వెళ్ళేసి చేతిలో అయితే ఏదైతే జ్యూస్ టైప్ ప్యాకెట్స్ ఉంటాయో ఆ ప్యాకెట్స్ ని కూడా సరఫరా చేసినట్టుగా కూడా మనకు స్పష్టంగా విజువల్స్ కూడా కనిపిస్తుంది. కాబట్టి పోలీసులు కూడా ఎవరైతే ఈ వ్యక్తి ఈ యొక్క జ్యూస్ ప్యాకెట్లను పంచాడో ఆ వ్యక్తి కొరకు పోలీసులు గాలిస్తున్నారు. దేని కొరకు చేసి ఉండొచ్చు, ఈ యొక్క ఈ ఏరియాలని పంచడానికి కారణం ఏమై ఉంటది, దేని కొరకు ఎవరి కొరకు చేస్తారనే ఉద్దేశంలో పోలీసులు
వాళ్ళ కోణం లోపల పోలీసులు అయితే ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి టెస్టులు శాంపిల్స్ కూడా పంపించారు. దీనికి ఎంత మోతాదులో మత్తు పదార్థాలు ఎంత మోతాదులో తీసుకున్న దీంట్లో కలిశాయి, ఏ విధమైన రసాయనాలు దీంట్లో ఉన్నాయి, హానికరమైన ప్రభుత్వం ఏమన్నా ఉన్నాయా, లేకుంటే ఉద్దేశం ఏంది అనే కోణంలో ఏదైనా దొంగతనం చేయడానికి ఈ ప్లాన్ చేశారా, లేకపోతే ఒకరిద్దరికి ఇస్తే తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో అందరికి ఇవ్వడం జరిగిందా అనే కోణం లోపల కూడా మొత్తం ఆ పోలీసులు అయితే ఆరా తీస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుని కొరకు గాలిస్తున్నారు.